కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టాలన్నారు టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా 7వ మహాసభలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ హాల్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న అధ్యక్షతన జెండావిష్కరణ అనంతరం జరిగిన సభలో వనమాల కృష్ణ ముఖ్య వక్తగా ప్రసంగించారు. మనం చేసే పనికి తినే తిండికి అవినాభావ సంబంధమే రాజకీయం. మనం అన్నం ఏదైతే తింటాము, ఏదైతే కష్టం చేస్తామో, కష్టానికి పరిపడి దొరకదు, కూలి దొరకదు. తిండికి మాత్రం ధరలు బియ్యం ధరలు పెరుగుతాయి, పప్పు ధరలు పెరుగుతాయి, నూనె ధరలు పెరుగుతాయి, ఉప్పు పప్పు అన్ని ధరలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతున్నారు? ప్రభుత్వం యొక్క నియంత్రణ లేకపోవడం వల్ల. ఎందుకు కూలి తగ్గిస్తున్నారు? రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ పెట్టుబడిదారులు సేట్లంతా కూడా కోట్ల రూపాయలు చందాల రూపంలో ఇస్తారు కదా. కూలీలు పెంచుతుందా? లేదు. కూలి పెంచాలని సమ్మె చేస్తేనేమో పరిష్కారం చేయండి ప్రభుత్వం. సమ్మె చేయకుండా ఉంటాం, జీవోలు చేయబట్టే 25 ఏళ్ళుగా బీడీ పరిశ్రమలో జీవోలు సవరించి అమలు చేసినటువంటి పాపాలు. ఒక్క బీడీ పరిశ్రమ కాదు, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నాటికే కొన్ని పరిశ్రమలు 5 దాటే సవరించాలి. రెండోసారి గెలిచిండు సవరించాలి, మూడోసారి రేవంత్ రెడ్డి గెలిచిండు సవరించాలి. ఎన్ని రంగాలు మొత్తం ఇట్లా కూలీ నిర్ణయించేది? 73 రంగాలు. 73 రంగాలకు కూలీ నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక కూలీ ఎక్కియాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ జీవో తీసుకొస్తే అది సర్కార్ నుంచి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, కంపెనీలే ఇస్తాయి. కానీ కూలీ నిర్ణయించాలి. కారణం ఏంటి? అదే రాజకీయం. కూలీలు నిర్ణయించకుండా పెంచకుండా రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి చందాలకు విరాళాలకు ఆశపడి కార్మికుల పక్షం కాకుండా యజమాని పక్షం దినుసులు అనేటువంటి వాళ్ళ కండగా ఉండడం వల్ల ధరలు జరుగుతున్నాయి. అటు కూలి వెళ్ళరు, ఇటు ధర మాత్రం జరుగుతుంది. ఇదేమి ధర పెరుగుతున్నారు? వ్యాపారస్తులు వాడుతున్న ఎన్నికల్లో వాళ్ళ పద్ధతిగా చెప్పాలి. మనం 110 మంది ఉన్న వాళ్ళని ఏమవుతున్నాం? మనం అయితే 110 మందిలో ఉన్న ధనికులు వ్యాపారస్తులు పెట్టుబడిదారులతో ఒక పోటీగా ఉన్నారు. ఒక్క సినిమా యాక్టర్ మొన్న అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు వస్తే అందరికీ చేతులు ఉంటుపోతుంటే ఇక్కిరిసిపోయి జనం ఒక మహిళ కింద పడి చనిపోయింది. ఆమె కొడుకు అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. సర్కార్ యొక్క స్టాండ్ నుంచి ఇదే పద్ధతి. మనిషి చనిపోయినందుకు గౌరవం లేదా? పోలీసులు బొమ్మలని ఇది తప్పని అన్నారని చెప్పి అల్లు అర్జున్ ఇంటికి లైన్ దగ్గర సినిమా వాళ్ళంతా పలకరించాలి. చచ్చిపోయిన ఇంటికి ఎవరు పోతలేదు? ఎందుకు పోతలేదు? కారణం ఏంటి? చెత్త ఉన్నదాన్ని చేస్తాము, నూటిగా వేస్తాము. అట్లా ఉన్నోడికే అందరు సపోర్ట్ చేసే పద్ధతి. ఒక్క దెబ్బలో మొత్తం 50 మందికి నా రేవంత్ రెడ్డి పోయి కలిసి రేవంత్ రెడ్డి చెప్పాడు, ఎప్పటి ప్రాణం పైన ఉంటుండే సమస్య లేదు, కేసే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయ్యో సర్కార్తో కుక్కడ పెట్టుకుంటే బక్కలేమని చెప్పి అందరూ పోయి దండాలు పెట్టుకుంటే చాలా తప్పించింది. అవునా చూసినా టీవీలో? అంటే ఉన్నోడికి సహకరిస్తున్నారు. ఆ మహిళ చనిపోతే కూడా పరిగణించిన వాడు ఎంతనే రేవంత్ రెడ్డి అన్న తర్వాత మీరు సాయం చేస్తున్నట్టు 1 రూపాయి కదా. ఆ బడ్డీ విక్రమార్క ఎవరు వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పోయి 20 లక్షలు ఇచ్చేస్తే పెద్దలు గారి మనవాడు మేము 1 కోటి ఇస్తాం, మేము 50 లక్షలు ఇస్తామని 2 కోట్ల రూపాయలు వచ్చి చేసి నిలిచి అంటే కేవలం తన తప్పుకోవడానికి ఇదంతా సినిమా యాక్టర్లు వీళ్ళంతా కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటిది రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వచ్చింది. దానివల్ల మేము అట్లాంటి వాళ్ళని కాదని పోయి షాలో కట్టి చేసేసి దండాలు పెట్టేసి అంటే ఉన్నోళ్ళకే సపోర్ట్ చేసి కదా. ఆ చనిపోయిన వాళ్ళని ఏమైనా ప్రకటించారా? రేవంత్ రెడ్డి అన్న తర్వాత ప్రభుత్వంలో ఆయన బాధ్యత కాబట్టి ఆయన అన్నాడు అదే కార్యాచరణతో అన్నా. సభలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్న, జిల్లా కార్యదర్శి మాస్లైన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నంది రామయ్యలు మాట్లాడుతూ ఉద్యమకారులను ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తున్నారని, పోరాడి హక్కులను జీవితాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సభలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గంగన్న, జి గంగామణి, రేష్మ, దేవవ్వ, పోషెట్టి, గపూర్, లక్ష్మి